అరే రహానే భాయ్ చూసారు కదా మీ కేకేఆర్ ని మీ ఈడెన్ గార్డెన్స్ లో ఎలా ఓడించాం. ఆ బ్యాటింగ్ చూసారా 238 రన్స్. ఆ పూరన్ భాయ్ మీరు కూడా బాగా బ్యాటింగ్ చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్. కానీ మేమైతే పవర్ ప్లే లో మేమేమన్నా తక్కువ ఆడామా. పవర్ ప్లే లో మొత్తం 90 రన్స్ కొట్టాం. అరే రహానే భాయ్ మీ పవర్ ప్లే స్కోర్ అయితే బాగానే ఉంది. కానీ తర్వాత మీరు 162 నుంచి 234/7 కి అయితే అయిపోయారు. తర్వాత అలా పడిపోయినాయి మీ వికెట్ల తర్వాత. అరే మిషల్ మార్చ్ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటో చూపిస్తున్నావు కదా. ఏమన్నా ఇన్నింగ్స్ ఆడో కలకత్తా మీద అదరగడిస్తావు. థ్యాంక్ యూ పంతో ఈ మార్చ్ మిషల్ మార్చ్ అంటే ఏంటో చూస్తున్నారు కదా. ఎల్ఎస్జీలోకి వచ్చాక ఓపెనింగ్ సత్తా తెగ రన్స్ అయితే కొడుతున్నాను ఈ మ్యాచ్ లో 81 రన్స్. అరే రహానే అన్న మ్యాచ్ మన చేతుల్లో బాగానే ఉంది కదా. ఎంత నుంచక్క బాగానే ఆడడం. మంచి పార్ట్నర్షిప్ కూడా మధ్య బాగానే ఉంది. కానీ తర్వాత అయితే అలా పడిపోయి వరుస పెట్టి వికెట్లు. వెంకటేష్ అయ్యారు మా బౌలర్ లో బౌలింగ్ ఏమన్నా వేసారా. మా బౌలర్ లో మ్యాచ్ చివరి దాకా తీసుకొచ్చారు. లాస్ట్ మిమ్మల్ని ఓడించేదే ప్లాన్. అరే శార్దుల్ ఠాకూర్ ఏమన్నా తీసేవయ్యా. రహానే అప్పుడు దాకా పాతిపోయి ఆడుతున్నాడు ఇన్నింగ్స్. లేకపోతే మ్యాచ్ ఓడిపోయేవాళ్ళం. ఆ రహానే వికెట్ అయితే తీసావు కేకేఆర్ కెప్టెన్. అరే పంతో చూసావు కదా ఈ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఏంటి ఏంటో. అయినా ఫస్ట్ అంటే ఏదో 5 వైళ్ళు ఏదో అలా వేసాం. కానీ తర్వాత లాస్ట్ అయితే వికెట్ తీసాం కదా కెప్టెన్ మార్క్రమ్. ఈ మ్యాచ్ లో నువ్వు పవర్ ప్లే లో మంచి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడేవయ్యా. లాస్ట్ మ్యాచ్ 50 అయితే నీకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టుంది. అవును పంతో చూసావు కదా ఎలా ఆడాను. అగ్రెసివ్ రోల్ ఆడాను. 47 అవుట్ అయిపోయాను. లేకపోతే 50 వచ్చేసింది ఈ మ్యాచ్ కూడా. అరే పంతో ఎందుకమ్మా బ్యాటింగ్ రాలేదు. మళ్ళీ తక్కువ స్కోర్ లోడ్ అయిపోతే కష్టమనా. అరే రహానే భాయ్ అలా ఏం కాదు. ఎలాగో మా మార్క్రమ్ ఓరన్నా బాగానే ఆడేస్తున్నారు కదా. ఇంక నేను ఎందుకని చెప్పి వాళ్ళు ఆడేది పెద్ద స్కోర్. ఇంక నా నేను బ్యాటింగ్ ఆడట్లేదు. మేము వాళ్ళు అన్న సరిపోతాయి అనుకున్నాను. హర్షిత్ ఏటయ్యా బౌలింగ్ అలా వేసావు కదా. ఈ మ్యాచ్ లో ఏమైంది చెప్పమంటావు. రహానే భాయ్ చూసావు కదా ఎలా ఆడేయారు నా బౌలింగ్. ఒకనే కొట్టారు ఏంటి మిగతా బౌలర్స్ మన టీమ్ లో అన్ని బౌలర్స్ ని వాయించేశారు. ఒక చక్రవర్తి తప్ప. నేను రహానే నేను చివరి వరకు పోరాడిను మ్యాచ్ అయితే ఎలాగైనా గెలిపిద్దామని. అని పని అవ్వలేదు. ఇంకో నువ్వు ఆడవయ్యా చివరి దాకా ఆడు. మ్యాచ్ అయితే నువ్వే చివరి దాకా తెచ్చావు. రన్స్ మార్జిన్ అయితే ఓడిపోయాం అంతే. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అనే బాయ్ ఇంకొక బాల్ కూడా ఉంటే 4 అలాగైనా కొడేసి మ్యాచ్ అయితే గెలిపిద్దాను. అయినా ఇంకో నా వికెట్ గా పడకపోతే మ్యాచ్ అయితే ఇంకో లాగైతే ఉందనమాట. చూసా కదా మన వికెట్లు నేను అవుట్ అయ్యాక వరుస పెట్టారు నీ వికెట్లు. దాటి ఏమన్నా వికెట్ తీసావు. సునీల్ నారాయణ వికెట్ తీసావు. థ్యాంక్ యూ పంతో నా ఐడిలో నారాయణ వికెట్ అయితే తీసాను. ఈ మ్యాచ్ అయితే మనకు గుర్తుండిపోద్ది. ఇంకా రహానే చూసావు కదా మొత్తానికి మీ హోమ్ గ్రౌండ్ లో గెలిచాం. హోమ్ గ్రౌండ్ లో మిమ్మల్ని ఓడించాం.